జనసేన పార్టీ కోడూరు ఎమ్మెల్యే అయిన శ్రీధర్ బాబు ఒక అమ్మాయిని అఘాయిత్యం చేసి ఒక 5 సార్లు అబోర్షన్ చేయించాడంట. అవసరం అని చెప్పి వెళ్ళిందంట అమ్మాయి. కాకపోతే ఈ విధంగా లోబర్చుకున్నాడని చెప్పి అమ్మాయి బయటికి రావడం జరిగింది. సో ఇందులో ఎవరిది తప్పండి? ఒక 5 సార్లు వేసి 5 సార్లు అబార్షన్ చెప్పేసి అఘాయిత్యం ఎట్లయితుంది? అది ఏ లెక్కనైంది? ఒకసారి చేస్తే అయిందేమో. 5 సార్లు అబార్షన్ ఎట్లయితుంది మరి? నీ దానికి ఇష్టం ఉంది, వానికి ఇష్టం ఉంది, పోయిర్రు, ఏన్నో బెడ్స్ కొట్టింది, బయటకు వచ్చింది, అంతే. అంతమించి ఏం లేదు ఆడ. ఇద్దరికి నచ్చింది, ఓయోలకు పోయిరు, లేకపోతే మొగలు లేనప్పుడు పిల్లలు లేనప్పుడు ఇంటికి పిలిపించుకుంది, మంచిగా పాకలాడిరు, అయిపోయింది. ఇక దాంట్లో పెద్ద చర్చించడానికి ఏముంది? అంటే ఫస్ట్ టైం ఇట్లా అఘాయిత్యం చేసినప్పుడు ఆయన దగ్గర వీడియోస్ ఉన్నాయి. రెండోసారికి వాళ్ళ ఆయనకు చెప్తాను మన ఇద్దరి మధ్య బాండ్ ఏంది అని చెప్పి బెదిరించి వాడుకున్నాడు. వాడుకోనికి ఏమన్నా చిన్న పిల్లనా? ఏమా చిన్న పిల్ల అయితే కాదు, ఆల్రెడీ పిల్లలు ఉన్నారంట దానికి. చిన్న పిల్లనా? పాలు ఇక్తుందా? సంకలు వేసుకొని తిరుగుతుండా? ఏమి ఇద్దరికి బెడ్స్ కొట్టింది కాబట్టి చెప్పింది. ఇప్పుడు 5 అబార్షన్లు చేయించినాక సాంక నాకిందా? ఏది 5 అబార్షన్లు చేయించినాక ఓని పట్టుకుంది, మరి ఓని వీకనికి పోయింది. దానికి ఇష్టం ఉంది, వానికి ఇష్టం ఉంది, చేసిర్రు. ఇప్పుడు వాడి పైసలు ఇయ్యనన్నాడో, మరి ఇది ఇయ్యనన్నాడో, లేకపోతే దీనికి ఇంకోటి ఇంకా ఆటమైన దొరికినట్టుంది, వాడిని ఎట్లా అట్లా చేసి బయటకు వెళ్ళగొట్టాలని ఇది ఒకటి చేసింది, అంతే. చిన్న పిల్ల ఆమె బెదిరీనికి, ఆమెని బెదిరించేటోడు అయితే ఎప్పుడో బెదిరిస్తుండే కదా. 5 అబార్షన్లు చేయించుకున్న దానికి అది వాడు ఎట్లా అఘాయిత్యం చేసినట్టు? ఏ రూల్ ప్రకారం చేసింది చెప్పు? నీకు ఇష్టం లేకుండా చేస్తే అది అఘాయిత్యం అవుతుంది. పెడతాడు వాడు. ఇప్పుడు ఈయన వదిలేసి ఇంకోనంటే పోతే వీడికి కాలుతుంది కదా, వాడు ఖచ్చితంగా అదే పని చేస్తాడు. స్టార్టింగ్ లో నాకు ఇట్లా అవసరం ఉంది, హెల్ప్ కావాలని చెప్పి ఆ అమ్మాయి అప్రోచ్ అయితే ఆవిడ దగ్గర నుంచి ఇప్పుడు కాదమ్మా, ఇప్పుడు ఈమెకు అవసరం ఉంది, వానికి దీంతో అవసరం ఉంది, ఇద్దరు అవసరాలు అయిపోయినాయి. ఇప్పుడు ఎట్లయితే బయటకోవాలని ఇది ఒకటి వేసుకుర్రు, అంతే. అఘాయిత్యం అంటే ఇక దాని పేరే మారిపోతుంది. అసలు నిజంగా చెప్పాలంటే పవిత్రమైన పేరు. ఇట్లాంటి దాంట్లోకి పెట్టినా కానీ దళిద్రమే. అఘాయిత్యం ఏ నుంచి చేసిండు వాడు? అఘాయిత్యం చేస్తే మళ్ళీ తెల్లారి ఏం బీకింది? ఇది పిఎస్కోవచ్చు కదా, కంప్లైంట్ ఇవ్వాలి కదా, ఇంట్లో అమ్మనాన్నకన్నా చెప్పాలి కదా, మోగనికన్నా చెప్పాలి కదా. మరి 5 అబార్షన్లు అయినాయి, ఒక్కసారి పోయితేనే వాడు ఒక్కసారి పోతేనే 5 అబార్షన్లు అవుతాయా? దానికి ఇష్టం ఉంది, వానికి ఇష్టం ఉంది, దాని అవసరం అయిపోయింది, వీని అవసరం అయిపోయింది. కోడూరు ఎమ్మెల్యే జనసేన పార్టీ నుంచి శ్రీధర్ బాబు అనే వ్యక్తి నన్ను అఘాయిత్యం చేశాడు, 5 సార్లు అబార్షన్ చేశాడు, ఇప్పుడు ఆయనకి శిక్ష పడాలి అని చెప్పి ఒక ఆవిడ బయటికి రావడం జరిగింది. నా పిల్లగాడిని చంపేస్తాను, నా భర్తకు చెప్తాను అని బ్లాక్మెయిల్ చేసి మరి నన్ను వాడుకున్నారంటుంది. ఈ విషయంలో ఎవరిది తప్పంటావమ్మా? ఈ విషయంలో ఏమదే తప్పంట. నేను ఏమో ఫస్ట్ తెలియదా? ఇప్పుడు ఏమిటికి వచ్చింది? దేని గురించి వచ్చి ఆమె జీవితం ఒక ఆడపిల్లని మర్చిపోయి ఆమె ఒక కొడుకుండు, వాడి భవిష్యత్తు గురించి కూడా ఆలోచించకుండా బయటకు వచ్చి తర్వాత ఈ 2 రోజులు ఎడావిడి జరుగుద్ది రాజకీయంగా. తర్వాత అసలు ఆమె భవిష్యత్తు ఏంది, ఆమె కొడుకు భవిష్యత్తు ఏంది అని కూడా ఆలోచించుకోకుండా ఆమె అంత ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి ఎందుకు చెబుతుందో ఏం కథ, అసలు ఆమె కన్నా కొద్దిగా అర్థం ఉందో లేదో కూడా అర్థం కావట్లేదు. ఒక ఆడపిల్లగా నేను అంటున్నా ఆమెని. ఫస్ట్ రాజకీయంగా కాదు, దేని గురించి ఆమె 9 మాసాలు మోసి కని పెంచిందిగా ఒక కొడుకుని, వాడి భవిష్యత్తు గురించి అన్న ఆలోచించచ్చుగా. వేయాల్సిన నాటకం అంతా వేసినవుగా తల్లి. నీకు ఇదే నీది ఫస్ట్ ఉంటే నువ్వు కారులోకి పోవు, 7 కడుపులు చేపించుకోవు, ఇన్ని రోజులు ఉండవు. ఇన్ని రోజుల తర్వాత నాకు అన్యాయం జరిగిందని మీడియా మీదకి వస్తే నీ పరువేగా పోయేది. ఇది అసలు ఎంతవరకు కరెక్టు? ఆడవాళ్ళు నేర్చుకోవాలి. వద్దు, రాజకీయంగా ఎంతైనా వాడుకుంటారు, ఎవరి జీవితాలతోనైనా ఆడుకుంటారు. దాంట్లో మనం సెక్కొద్దు, సిక్కితే నీ భవిష్యత్తే పాడైపోద్ది, నువ్వే అన్యాయం అయిపోతావు, నీ కోట్లు వస్తాయి. ఇప్పుడు నువ్వు మాట్లాడినంత మాత్రాన్ని ఇప్పుడు పవన్ అన్న మీద నిందపడ్డది. ఇప్పుడు రాజకీయంగా పవన్ అన్న దెబ్బతీయాలని ఇది వాడుతున్నారు. దీనివల్ల పవన్ అన్నకి ఏమి నష్టం జరుగుద్ది? ఏమి నష్టం జరుగుద్ది? కాదు కూదంటే ఆ ఎమ్మెల్యేలు తీసి పాడేస్తాడు. దానివల్ల ఆయన పార్టీకి ఏమి నష్టం రాదు కదా. ఏం భవిష్యత్తు ఏంది? తర్వాత ఏం భవిష్యత్తు ఏంది? పార్టీ పరంగా ఎమ్మెల్యే పరంగా ఆ ఎమ్మెల్యే గురించి మాట్లాడాలన్నా కూడా ఆయనకు వచ్చిన నష్టం కూడా ఏమి లేదు. బతుకుతుడు ఎట్నో గట్ట. ఏమా ఆడపిల్ల, ఏం భవిష్యత్తు, ఏం కన్నా కొడుకు భవిష్యత్తు. వాడు రేపు రోజునే ఎట్ట తయారవుతాడు? రౌడీ అవుతాడా, గోండా అవుతాడా, మమ్మ ఎట్ట చేసి నాకు ఇంత అపకీర్తి తెచ్చిందని వాడు రేపు ఈ సమాజానికి ఎట్ట అవుతాడు? నువ్వేమి నేర్పిస్తావు నీ కొడుక్కి? ఆల్రెడీ నీకు పెళ్ళి అయ్యి సాఫ్ట్వేర్ మొగుడు ఉన్నాం కూడా వాడిని వదిలేసి నువ్వు ఇంత పని చేసి నీకు తల్లి లేదో తండ్రి లేదో అని చెబుతుందా ఆమె ఆడపిల్ల? ఆమె గురించి ఆలోచించుకోవాలి కదా తల్లి, ఒక ఆడపిల్లగా ఆలోచించుకోవాలి. ఎందుకు ఈ కోట్లు వచ్చి ఏం చేస్తాయి? మనిషి బతకడానికి సరిపోదా డబ్బు? కోట్లు ఉండి ఏం చేస్తుంది? ఎవరిస్తున్నారు ఈ కోట్లు? మరి ఈ కోట్లు మరి కోట్ల కోసం ఆశపడపోతే మరి ఇన్ని రోజుల నుంచి మెదలుకొని ఉన్నాం. ఇప్పుడు ఎందుకు వచ్చింది బయటికి? అది ఈజీగా అర్థమైపోతుంది కదా. ఎవరు ఇవ్వకపోతే అసలు ఎందుకు వచ్చింది బయటికి? ఇన్ని రోజుల నుంచి మేలకొని ఉన్నామా, ఇప్పుడు ఎందుకు వచ్చింది బయటికి?
అవి కళ్యాణ్ గారిని నెగిటివ్ చేస్తున్నారు. ఎవరో చేసిన తప్పక ఆయన ఏం చేస్తారు మరి? అదే నేను చెబుతున్నా, కళ్యాణ్ అన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నకి అసలుకి దీనివల్ల ఊడేది లేదు ఉండేది లేదు. ఇది ఖచ్చితంగా నేను చెప్పగలుగుతా. ఆయన అప్రతిష్ట పాలు చేయాలని ఇదంతా రాజకీయంగా వాడుతున్నారు, కానీ ఆయనకి ఏమీ కాదు. ఇది ఏమైంది, తామరాకు మీద నీటి బుడగ లాంటిది. జనసేన పార్టీ కోడూరు ఎమ్మెల్యే శ్రీధర్ అనే వ్యక్తి ఒక అమ్మాయిని అఘాయిత్యం చేసి ఒక 5 సార్లు అబోర్షన్ చేశారని చెప్పి ఆ అమ్మాయి ఇప్పుడు బయటకు వచ్చి చెప్పడం జరుగుతుందమ్మ. సో ఇందులో ఎవరిది తప్పంటావు అసలు? అమ్మాయిది తప్పు. ఎట్లా తప్పు అంటారా దానికి కూడా చెప్తా. 5 సార్లు అపార్షన్ చేసుకున్నప్పుడు 5 సార్లు అయిందాక అప్పటిదాకా ఏం చేసింది? ఎందుకు బయటికి రాలేదు? ఎందుకు చెప్పుకోలే? 1, 2, 3, 4, 5 సార్లు అయిందాక ఏం చేసింది? అమ్మాయిది తప్పు కదా, ఏం చేసింది? ఇప్పుడు అతనిది తప్పు అని బయటికి లాగింది అంటే మీరు మాట్లాడుకున్నంతసేపు ఐకమత్యంగా ఉన్నంతసేపు ఉన్నారు. ఇప్పుడు మీ ఇద్దరికి పడాలంటే పడకుంటుంటే బయటకు వచ్చిండ్రు. ఇప్పుడు ఈమెది తప్పు కదా, ఆయనదే తప్పు ఎట్లయిద్ది? ఈమెది కూడా తప్పు ఉంది. అంటే ఆయన ఏమి చేయలేదు, నా దగ్గర నుంచి ఒక 7 లక్షల వరకు డబ్బులు తీసుకున్నాడు, అది కూడా ఇవ్వలేదు అని చెప్పి ఇప్పుడు ఆమె ఎక్కువ మొత్తంలో డబ్బులు అడుగుతున్నారు. ఈ విధంగా ఇప్పుడు నా భర్తకు కూడా చెప్తానని బ్లాక్మెయిల్ చేశాడంట, అందుకని ఆమె బయటికి రాలేదు ఈరోజు. నేనైతే అంటే ఆయన మంచోడని నేను చెప్పటం లేదు, కదండి. డబ్బు కోసమే మరి ఇవన్నీ చేస్తుందేమని నేను అనుకుంటున్నా. డబ్బు కోసం చేయొచ్చు, దాన్ని ఏముంది. ఫస్ట్ టైం ఇట్లా లోపరుచుకున్న తర్వాత నేను నీ భర్తకు చెప్తా నాతో ఉండకపోతే అని చెప్పి బ్లాక్మెయిల్ చేసి వాడుకున్నాడు అంట. వాళ్ళ అబ్బాయిని కూడా చంపేస్తా అని చెప్పి బెదిరించిండు అని చెప్పి చెప్తుంది. అబ్బాయిని బెదిరించినప్పుడు బయటకు వెళ్ళి ప్రభుత్వానికో పోలీసు అనుకో లేకపోతే సీక్రెట్ను బయటకు పిలిచి పెద్దోళ్ళతో చిన్నోళ్ళతో మాట్లాడుకోవచ్చు కదా. 5 సార్లు అపార్షన్ అయినాక నాకు ఇన్ని సార్లు అయిందంటే ఎవరు పరువు పోతుంది? ఆడదాని పరువేగా. మగోడికి పరువు పోయినా బుట్టకొస్తాడు, బయట తిరుగుతాడు ఎక్కడైనా. ఆడవాళ్ళ మనం తిరగలేస్తామా బయట? నీ పరువు అన్నది నువ్వు తీసుకోవటం అలా ఏం లేదు ఫాయిదా.